హలో అండి. నాలాగా మీకు బయట పానీపూరి తినడం అంటే ఇష్టం లేదు. అయితే ఈజీగా ఇంట్లో చేసేయండి. పూరీలు కూడా నాకు నిజంగా చెప్పాలంటే మామూలుగా ఓన్‌గా చేయాలంటే అంత పర్ఫెక్ట్‌గా రావు. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ట్రై చేస్తాను. ట్రై చేస్తే మీకు తప్పకుండా వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇవైతే నేను రెడీమేడ్ తీసుకున్నాననమాట షాప్‌లో. ఒక రూ. 50కి ఎన్ని పూరీలు వచ్చాయంటే ఇంకా మా ఇంట్లో వాళ్ళందరికీ సరిపోయాయన్నమాట. అంతేకాకుండా చాలా క్రిస్పీగా భలే ఉన్నాయి అవి కూడా. తర్వాత ఇందులోకి మనం కర్రీ అనేది రెడీ చేసేసుకుందాం. ముందుగా బఠానీ ఇంకా బంగాళదుంపలు ఉడికించుకోవాలన్నమాట. అవి కొంచెం మ్యాష్ చేసుకున్నాక ఇందులోకి ఉల్లిపాయలు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 1 స్పూన్ వరకు కారం, ఇంకా 1/2 స్పూన్ మిరియాల పొడి, ఇంకా 1 స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసి మనకి ఇది అనేది పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి కొంచెం ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోండి. ఇందులోకి నేను వాటర్ కూడా పౌడర్ రెడీమేడే కొన్నాను. ఇది మనం పుదీనా ఇంకా కొత్తిమీరతో చేసుకోవచ్చు. అది కూడా మీకు చేసి చూపిస్తాను. తర్వాత 1/2 లీటర్ వాటర్లో 1 ప్యాకెట్ వేసేసుకొని ఇందులో కొంచెం చాట్ మసాలా, కొంచెం సాల్ట్, కొత్తిమీర వేసి పక్కన పెట్టేసుకోవాలి. అంతే, ఇంక రెడీ టు ఈట్. పానీపూరి ఎలా తినాలనేది ఇంక మీకు ఎవరికి చెప్పక్కర్లేదు. నచ్చితే లైక్ చేయండి.